ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సౌజీ కుకింగ్ అండ్ బ్లాగ్స్కి వచ్చేసి ఏగోండి మందార పువ్వు వచ్చింది. అదే వీడియో తీసి చూపిస్తున్నాను మీకు. చూస్తున్నారా? నా మందార చెట్టు రోజుకు ఒక బంగారు తల్లి అండి. రోజుకు ఒక పువ్వు ఇస్తుంది నాకైతే. మార్నింగ్ గార్డెన్తో వీడియో షూట్ చేస్తే హాయిగా ఫ్రెష్ ఎయిర్ తీసుకోవచ్చు కదా అని నా వీడియోస్లో అలా చూపిస్తా అండి. అంతేగాని నాకే గార్డెన్ నుండి పూలు వస్తున్నాయని కాదు. ఇదిగోండి ఇవైతే వచ్చేసి రవ్వ వడియాలు పెట్టాను. ఇక్కడ బొంబాయి రవ్వ వడియాలు అండి. ఇది ఎండ వస్తుంది కదా అని ఎండలో పెట్టేశాను. ఇంకా పూజ చేసుకోవాలండి. ఇప్పుడే స్నానం అది అయిపోయింది. వీడియో స్టార్ట్ చేస్తున్నా. మంచిగా ఫ్రెష్ ఎయిర్ తీసుకుందామని మార్నింగే అని స్టార్ట్. ఇదేమో మా మల్లె చెట్టు అండి. ఇది ఇంకొక బంగారు తల్లి అండి. మంచిగా మల్లెపూలు వేస్తుంది. చూస్తున్నారా? ఇదిగో మొగ్గలు. మందార పువ్వు పెద్ద బంగారు తల్లి, ఇది చిన్న బంగారు తల్లి అండి. నైట్ అవ్వగానే భలే కనిపిస్తాయి అండి మల్లెపూలు. చీకట్లో తెల్లగా భలే కనిపిస్తాయి అసలు. ఇదిగో మొగ్గలు చూస్తున్నారా? మంచిగా కనిపిస్తున్నాయా? పైన ఉన్నాయి మొగ్గలు. మిషన్లో ఇవైతే వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి. నైట్ నానబెట్టేసుకొని అందరం తినేస్తాము. డైలీ తింటాము. మా హస్బెండ్కి మాత్రం ఇందులో పల్లీలు, జీడిపప్పు, అక్రూట్ వేస్తా అండి. ఎందుకంటే ఆయన ఫిజియోథెరపీ చేశాను కదా, కొంచెం హెల్తీగా ఉండటానికి అన్నట్టుగా డ్రై ఫ్రూట్స్ అట్లా నానేసుకొని. మేమైతే ఉత్త బాదం పప్పు తింటామండి. డైలీ 4-5 తింటే హెల్త్కి కూడా మంచిదని చెప్తున్నాను కదా. ఇప్పుడే ఇక పూజ అదే అయిపోయిందండి. వచ్చేసి ఇక మా బాబుకి కూడా పాలు ఇద్దామని చెప్పేసి స్నానం చేసి పూజ చేసుకొని నా డైలీని స్టార్ట్ చేస్తా అండి. వీడియో షూటింగ్ కూడా అప్పుడే స్టార్ట్ చేస్తాను. ఏవో పాలు తీసుకున్నాను, కాచేసుకొని మా బాబుకి ఇచ్చేస్తా అండి. వచ్చేసి ఇదిగోండి పాలు కూడా స్టవ్ మీద పెట్టుకున్నాను కొన్ని. ఇదిగోండి పాలు కూడా కాచేసుకుంటున్నా. కొంచెం వేడి చేసి మా బాబుకి పాలు ఇచ్చేస్తా అండి బూస్ట్ వేసి. ఈ బూస్ట్ హార్లిక్స్లు బయట కొనే కంటే కూడా అండి వచ్చేసి మనమే ఇంట్లో బాదం పౌడర్ చేసి అదే మార్నింగ్ ఇస్తే పప్పు తినని వాళ్ళు కూడా ఆ బాదం పాలు తాగుతారు కాబట్టి హెల్తీగా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తున్నాను అండి. దోశలు వేస్తున్నాను. దోశల్లోకి అల్లం పచ్చడి వేసుకుంటున్నాను. చింతపండు నానబెట్టేసుకున్నా. ఇవేమో పచ్చిమిరపకాయలు అండి. కారం కాయలతో అయినా చేయొచ్చు, కారం తక్కువ ఉన్న కాయలతో అయినా చేసుకోవచ్చు. అల్లము, పచ్చిమిరపకాయలు, ఉప్పు, చింతపండు, కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ వేస్తే దోశల్లోకి చాలా టేస్టీగా వస్తుంది. ఇది ఆంధ్ర స్పెషల్ పచ్చడి అండి. తెనాళ్ళు బాగా చేస్తారండి. మా చిన్నప్పుడు అయితే ఇది అల్ల పచ్చడి మంచిగా నైట్ ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి కదా అండి, వచ్చేసి పునుగులు కానీ బజ్జీలు అందులో వేసి ఈ చట్నీ ఉల్లిపాయలు వేసి ఇచ్చేవాడండి. చాలా ఫేమస్ ఆ చట్నీ. అక్కడ చూశాను నేను ఈ చట్నీ. అప్పటి నుంచి ట్రై చేసినా చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా వీడియోస్లో కూడా పోస్ట్ చేశాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఇట్లా వేయించేసుకోవాలి. ఇందులోకి అల్లము ఇది వాష్ చేసేసుకొని మంచిగా చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి రుచికి సరిపడా ఉప్పు, పంచదార, చింతపండు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. నేనైతే పోపు పెట్టినండి. మీకు కావాలంటే పోపు పెట్టేసుకోండి. మిక్సీ పట్టేసిన తర్వాత బౌల్లోకి తీసుకొని మామూలు నూనె, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి పోపు పెట్టుకోవచ్చు. ఇది 2-3 డేస్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అండి చట్నీ. ఇదిగోండి యమ్మీ టేస్టీ ఆంధ్ర స్పెషల్ అల్లం పచ్చడి విత్ పచ్చిమిరపకాయలతో రెడీ అయిపోయింది. కొంచెం తీయగా పులుపులుగా కారంగా ఉంటుందండి. ఇదే కొంచెం మనం బ్రెడ్ కాల్చుకొని కూడా కొంచెం దాని మీద ఇట్లా రాసుకొని బటర్ వేసుకొని తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే దోశలు వేసేసుకుంటున్నా. పెనం పెట్టుకున్నాను. వేడి దోశ, కారం పచ్చడి, అల్లం పచ్చడి విత్ కారంతో. ఏమండి ఇప్పుడైతే వచ్చేసి టిఫిన్ సెక్షన్ అయిపోయింది. ఇంకా ఫిల్టర్ కాఫీ పెట్టేస్తున్నాను. ఇక్కడేమో డికాషన్ అది పెట్టేసుకున్నాను. ఇదిగోండి పాలు కూడా పోసేస్తున్నా. ఇదిగోండి ఇవాళ ఇంకా బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అయిపోయింది కదా, ఇంకా లంచ్ చేస్తున్నా. లంచ్లోకి పండుమిరపకాయ చట్నీ తీసాను. వెల్లుల్లిపాయలు వేసి నూరు పెట్టేస్తా అండి. ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఇదిగో నూరేస్తున్నా. నూరేసి ఇందులోనే కొంచెం అది వేసేసి పండుమిరపకాయ వేసి
చేసేస్తే కావాలంటే మీరు పోపు కూడా పెట్టుకోవచ్చు అండి. నువ్వుల నూనెతోటి కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఎండుమిరపకాయ వేసి పోపు పెట్టుకోవచ్చు. లేదంటే ఈ పచ్చడి ఇట్లా అయినా కూడా తినచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి కొంచెం పచ్చడి అది తీసి ఇందులో వేసి, ఇందులోకి మనం ఒట్టిపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఇట్లానే రోట్లోనే మంచిగా వేడివేడిగా అన్నం కనుక ఉడుకుంటే ఇందులోనే కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే రోటి ముద్దలు కూడా చాలా టేస్టీగా వస్తాయి. చిన్నప్పుడు మన పాతకాలంలో అయితే అమ్మమ్మలు, నానమ్మలు రోటి ముద్దలు అక్కడ కూర్చొని తినేవాళ్ళం కదా, మంచిగా పెట్టేవాళ్ళు కలిపి. అంతైనా ఆ రోజులే వేరండి, అసలు నిజంగా చాలా బాగుంటాయి. మంచిగా ఆడుకునే వాళ్ళము. స్కూల్ నుంచి రాగానే వేసవి సెలవుల్లో ఫ్రెండ్స్ అందరం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి సౌజీ కుకింగ్ బ్లాగ్ ఛానల్ని. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇదిగోండి ఇట్లా దంచేసుకొని తీసేసి మూత పెట్టేసుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే పోపు పెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వచ్చేసి గుమగుమలాడిపోతుందండి. వెల్లుల్లిపాయ వేసాను కదా పచ్చడి, మంచిగా గుమగుమలాడిపోతుంది. చూస్తున్నారా?